హాయ్ అండి, శనగపప్పు పాయసం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కేవలం 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ అయినా చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక కుక్కర్లోకి నానపెట్టుకునే శనగపప్పు అరగంట పాటు నానపెట్టుకుని ఒక టీ గ్లాస్ వేసుకోండి. ఇందులోకి వాటర్ వేసుకొని మరొక బౌల్లో సగ్గుబియ్యం కూడా ఒక టీ గ్లాసు ఒక అరగంట పాటు నానపెట్టుకొని తీసుకోండి. అవి కూడా పెట్టుకుని ఈ విధంగా ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి చక్కగా ఉడికిపోతాయి 5 విజిల్స్కి. ఒక బౌల్ తీసుకొని వాటర్తో సహా ఈ శనగపప్పు వాటర్తో సహా సగ్గుబియ్యం కూడా వేసుకొని మరి కొంచెం వాటర్ వేసుకొని ఈ గిన్నె ఇంకా స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇందులోకి 1 కప్పు బెల్లం కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. బెల్లం కరిగేలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని జీడిపప్పు, బాదం, ద్రాక్ష, ఎండు కొబ్బరి కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఈలోపు మనకి బెల్లం కూడా కరిగిపోయింది. టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చిటికెడు సాల్ట్, కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. చిక్కబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు పాలు వేసుకోవాలండి. కాచిన పాలు ముందుగానే మిక్స్ చేయొద్దు. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత మిక్స్ చేయండి. పాలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి పాయసం. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే శనగపప్పు పాయసం రెడీ.